రాజమండ్రి కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ సమీపంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ క్రైస్తవ సభలో పాల్గొనడానికి వచ్చినట్లు ఇతర పాస్టర్లు చెబుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ ముఖంపై కత్తితో పొడిచినట్లుగా గాయాలున్నాయి. నిన్న రాత్రి హత్య జరిగితే ఉదయం స్థానికులు గుర్తించి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పాస్టర్లు ఆందోళనకు దిగారు. లీగల్ గా తీసుకొని సత్వరమే దానికి సంబంధించిన ఇంక్వెస్ట్ శవ పంచాయతీలు జరిగించి ఆ యొక్క స్పాట్ లో ఏం జరిగిందో కూడా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకొని తగిన సమయంలో ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి పోస్ట్ మార్టం వారి రక్త సంబంధుల మధ్య వారి యొక్క ధృవపరిచిన తర్వాత మా రక్త సంబంధి నా భర్త లేకపోతే నా కుమారుడు అని వారు చెప్పిన తర్వాతనే పిఎం చేయవలసిందిగా సవినయముగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మనవి చేస్తున్నాను. అప్పటి వరకు మీరందరూ ఒకటే మనసుతో ఒకటే వాయిస్ తో మీరు ఏదైనా. రాజమండ్రి కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ సమీపంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ క్రైస్తవ సభలో పాల్గొనడానికి వచ్చినట్లు ఇతర పాస్టర్లు చెబుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ ముఖం పైన కత్తితో పొడిచినట్లుగా గాయాలున్నాయి. అయితే నిన్న రాత్రి హత్య జరిగితే ఉదయం స్థానికులు గుర్తించి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పాస్టర్లు ఆందోళనకు దిగారు. ప్రత్యక్షంగా విజువల్స్ ని మనం చూస్తున్నాం. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, అసలు ఎవరు పాస్టర్ ప్రవీణ్ ని హత్య చేసినట్లు గుర్తించారా పోలీసులు? చూసినట్లయితే ఈ రాజమండ్రిలో దివాన్ చెరువు అలాగే గామన బిచ్చికి మధ్యలో కొంతమూరు దగ్గర హైవే పైనే కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ సమీపంలో ఈ పగడాల ప్రవీణ్ ఏదైతే ఒక మైదానంలో పడి ఉన్నారు. అయితే ఇక్కడ ఆయనతో పాటు ఆయన ప్రయాణం చేస్తున్న బుల్లెట్ కూడా పక్కనే పడి ఉంది. అయితే రోడ్డుకి చాలా దూరంగా ఈ బుల్లెట్ పడి ఉంది. అయితే అనుమానాస్పద స్థితిలో మృతి ఉండడం అంటే హత్యకు గురయ్యాడని చెప్పేసి పాస్టర్లు అనుమానిస్తున్నారు. అంటే కొంతమంది దుండగులు ఇతని మీద దాడి చేశారేమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన విజయవాడలో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి బుల్లెట్ మీద రాజమండ్రికి వచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు పడిపోయిన ప్రాంతం అంతా కూడా పొదలుగా ఉంది. ఆ పొదల్లో అంతా యాక్సిడెంట్ జరిగితే అంత దూరం ఎందుకు పడతారనేది ఒక ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఈ ఏదైతే ఆ ప్రవీణ్ ఒక అనుమానాస్పద మృతి కావచ్చు, లేకపోతే దారుణంగా హత్యకు గురయ్యాడని ఏ విషయం కూడా ఇంకా పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ఇక్కడ క్రైస్తవ సభలో పాల్గొనేందుకు వచ్చిన ప్రవీణ్ ఆ ముఖం మీద కూడా గాయాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఎవరు హత్య చేసుకుంటారని చెప్పేసి అనుమానిస్తున్న పరిస్థితి. దీంతో ఈ విషయం తెలిసినట్టునే పాస్టర్ల కొంతమంది రాజమండ్రిలో పాస్టర్లు అందరూ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆ మార్చిలో ఉన్న ప్రవీణ్ ముద్దాయాన్ని చూడడం జరిగింది. అయితే ఇక్కడ వెంటనే దోషులు ఎవరో అసలు ఏం జరిగిందో తేల్చాలంటూ చెప్తూ పాస్టర్లందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆందోళన దిగారు, ధర్నా నిర్వహించారు. 2 గంటల పాటు ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ నుంచి ప్రవీణ్ బంధువులు ఇంకా రావాల్సి ఉంది. అయితే పోలీసులు ప్రస్తుతం ఆందోళనకారులను సాన్నిధ్యం ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడికి మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా వచ్చి పరిశీలించారు. అలాగే ప్రముఖ పాస్టర్లు జాన్ వెస్లీ అలాగే విజయ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడ మార్చిలో ఇతన్ని ప్రవీణ్ ముద్దాయాన్ని పరిశీలించిన పరిస్థితుంది. అలాగే రాజేష్ మహాజన్ కూడా ఇక్కడికి వచ్చి ఏం జరిగిన సంఘటన మీద ఆరా తీశారు. దీని మీద ప్రభుత్వం దృష్టికి కూడా ఈ ఘటన తీసుకెళ్లి అసలు ఏం జరిగింది అనేది మొత్తం సాక్ష్యాలు ఆధారంగా విచారణ సమగ్రంగా చేయాలి. విచారణ చేసి వెంటనే ఏంటని చెప్పాలని చెప్పేసి కూడా ఈ పాస్టర్లు నాయకులందరూ కూడా పోలీసులను డిమాండ్ చేసిన పరిస్థితుంది. ప్రస్తుతం అయితే కొంత ఆందోళన చేశారు. అయితే దీని మీద ఎవరో ఏంటి ఎలా జరిగిందో తేలే వరకు కూడా పిఎం చేయడానికి వీల్లేదంటూ కూడా ఇక్కడ పాస్టర్లు వాళ్ళ మద్దతుదారులు ఆందోళన కొనసాగించిన ఆందోళనకారులు పట్టుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ.